నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను పార్ట్ టైం జాబ్ గురించి చెప్తాను. డెలివరీ బాయ్. మీరు ఎక్కడైనా సిటీలో కానీ ఉంటే వేరొక జాబ్ చేసుకుంటూ శాలరీ సరిపోక ఇబ్బందులు పడుతుంటే నేను ఒక సజెషన్ చేస్తాను. అదేమిటంటే స్విగ్గీ ఉంది. స్విగ్గీలో 2 కేటగిరీ ఉన్నాయన్నమాట. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఉంది. గ్రోసరీ అంటే కాయగూరలు, పాలు, మరి అన్ని సామాన్లు, ఇంటిలో ఏదైతే అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం A to Z మొత్తం ఒక మార్ట్లో ఉంటుంది. ఆ షాప్ నుంచి మనం తీసుకెళ్ళి ఆర్డర్ వస్తే ఇవ్వాలి. అదొకటి ఉంది. మళ్ళీ బైక్ రైడర్ ఉంది, బైక్ ట్యాక్సీ రైడ్ కూడా ఉంది, ర్యాపిడో, ఊబర్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో టాపిక్ వచ్చేసి స్విగ్గీలో గ్రోసరీ ఇన్స్టామార్ట్ స్టోర్ ఉంటుంది. కొత్తపేటలో చేస్తున్నాను. హైదరాబాద్ కొత్తపేట అంతా సిటీ అది. కాకపోతే కాలేజీలు, హాస్టల్ ఎక్కువ డెలివరీ కూడా అవుతూ ఉంటాయి. దాంట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. అసలు చాలామందికి డౌట్, పార్ట్ టైం జాబు ఎంతవరకు అర్నింగ్ చేయొచ్చు ఏందని. ఫ్రెండ్స్, నిన్న వెళ్ళి డెలివరీ చేసి వచ్చాను. ఎందుకంటే నా ట్రావెలింగ్ ప్లాన్ కూడా దగ్గర పడింది. గోవా, మరి కన్యాకుమారి, తమిళనాడు, కేరళ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసాం. ఈ ఛానల్ పెట్టకముందే వారం రోజు ముందే టికెట్లన్నీ కూడా బుక్ చేశాను. హైదరాబాద్ నుంచి గోవాకి, అటు నుంచి కన్యాకుమారి, ఆ విధంగా ప్లాన్ చేశాను. డబ్బులు అయితే తక్కువ. బైక్ మంచి పెద్ద బైక్ తీసుకుందామంటే 220cc 1500 అంటున్నారు. మరి నా ట్రిప్ చూసుకుంటే చాలా బడ్జెట్ అవుతుంది. అదే కొద్దిగా డబ్బులు కూడా తక్కువ ఉందనేసి నిన్న పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ అకౌంట్ అంతా క్రియేట్ చేసి అప్పుడొకసారి వెళ్తూ ఉంటాను. రూమ్ రెంట్కి అయినా వస్తుంది అనేసి నిన్నైతే వెళ్ళాను ఫ్రెండ్స్. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. మొత్తం స్క్రీన్ షాట్ లాగాను. అక్కడక్కడ ఏంటంటే వాళ్ళు అలౌ చేయట్లా స్క్రీన్ రికార్డింగ్, పర్సనల్ అని. మరి ఏ విధంగా చేయాలి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. నేను స్విగ్గీది, ఇన్స్టామార్ట్ లింక్ కూడా పెడతాను. నిన్న నేను 7 గంటలకు వెళ్ళాను ఫ్రెండ్స్. అంతా మీకు డేట్ తోటి, టైం తోటి మొత్తం ప్రూఫ్ అన్నీ ఉంటుంది. మీరే చూసుకోవచ్చు. నన్ను నమ్మకపోతే నేనైతే నిజమే చెప్తాను. ఎందుకు అబద్ధం చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది చేయాలి. నిన్నైతే వెళ్ళాను. 3.5 గంట చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 390 రూపాయలు వచ్చింది. అయితే నాకు సర్జ్ ఉన్నింది, బోనస్తో కలిపి అంత అమౌంట్ రావడం జరిగింది. 3 గంటల 30 నిమిషాలకి 390 రావడం అంటే చాలా గ్రేటే. అంటే ఇన్స్టామార్ట్ ఎందుకు లైక్ చేస్తున్నానంటే స్విగ్గీది అది ఒక స్టోర్ దగ్గర ఉండి వెళ్ళి ఇచ్చేసి రావచ్చు. ఎక్కువ లేట్ కూడా ఉందో 1 కిలోమీటర్, అంత మహా ఎక్కువ అంటే 3 కిలోమీటర్లు. ఈ లోపలే ఇచ్చేసి త్వరగా వచ్చేవచ్చు. టైర్డ్ కూడా ఎక్కువ అయ్యేదేం లేదు. ఆర్డర్ పడితేనే వెళ్ళి ఇచ్చేస్తాం, లేకుంటే అక్కడ కూర్చోవడమే. అందుకు ఈ ర్యాపిడో, ఊబర్ ఏంటంటే తిరుగుతూనే ఉండాలి. నాన్ స్టాప్ ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. సిటీ ఏరియా కదా, తిరుగుతూనే ఉండాలి. నేనైతే పని చేస్తాను. నా పని చేస్తే టైర్డ్ అయిపోతాను. అందుకే నేను ఎక్కువ లైక్ చేసేది స్విగ్గీ, ఇన్స్టామార్టే. అదైతే ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చేసి మళ్ళీ స్టోర్ దగ్గర వచ్చి కూర్చుంటాను. ఒక 10 నిమిషాలు ఏదైతే మన పనులు అయితే ఏమైనా ఉన్నాయో ఫోన్లోది అది మాట్లాడుకొని చేసుకోవచ్చు. అందువల్ల ఇది లైక్ చేసి డెలివరీ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. పెద్ద మేస్త్రిని, మా మేస్త్రి నాకు 1100 ఇస్తాడు. అయినా కానీ సరిపోవట్లేదు. స్పెషల్గా టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను కదా, గోవా, కేరళ, మరి కన్యాకుమారి, తమిళనాడు. బడ్జెట్ అయితే 30,000 పైన అవుతుంది. నా దగ్గర డబ్బులు లేదు. అందుకే కరెక్ట్గా నిన్నటితో కలిపి 18, వచ్చే నెల 18వ తేదీకి వెళ్ళాలి. డబ్బులు తక్కువ ఉందని ఏదో చిన్నగా 200-300 వచ్చినా కానీ పార్ట్ టైం స్టార్ట్ చేద్దాంలే అనేసి ప్లాన్తో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికైనా డబ్బులు సరిపోతే దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. స్విగ్గీలో చాలామందికి లైసెన్స్ అయితే ముఖ్యంగా ఉండాలి. ఆధార్ కార్డు
లైసెన్స్, బైక్ కూడా ఉండాలి, ఆర్సీ జెరాక్స్ ఉన్నా కానీ పర్వాలా, అంతా మనమే చేసేయవచ్చు. నేనే చేసుకున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ ముందు లేదు, అయితే నేను మా ఫ్రెండ్ అడిగి తీసుకొని నేనే చేసేసుకున్నాను. తర్వాత నా లైసెన్స్ వచ్చినాక 3 నెలల తర్వాత ఇంటికి వెళ్ళి తీసుకొని లైసెన్స్ చేయించుకొని బైక్ కార్కి, తర్వాత నేను మళ్ళీ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేసి యాక్టివేట్ చేసుకున్నాను. స్పెషల్గా మా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే పర్సనల్ కూడా అడిగితే కూడా ఇచ్చాడు మా ఫ్రెండ్ గణేష్. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎక్కడ సిటీలో, నెల్లూరులో కానీ, ఒంగోలులో కానీ, మరి ఎక్కడైనా కూడా మీరు ఈ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ప్రెషర్ ఏమి ఉండదు, మన ఇష్టం ఉంటే డెలివరీ చేయొచ్చు, లేకుంటే వెళ్ళిపోవచ్చు ఇంటికి. అది లైవ్ ప్రూఫ్ పెడతాను, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, మరి ఏ విధంగా ఆర్డర్లు వస్తాయి, యాక్సెప్ట్ చేయాలి, తర్వాత స్కాన్ చేయాలి, తర్వాత మనకు మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న పెట్టిన ఇంటి అడ్రస్కి మరి అపార్ట్మెంట్ పేరు ఇస్తారు, తర్వాత ఫ్లోర్ ఇస్తారు, రూమ్ నెంబర్ ఇస్తారు. డైరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళి ఇచ్చేసి వచ్చేవచ్చు. డైరెక్ట్గా కస్టమర్ పేరు కూడా ఉంటుంది అన్నమాట, అడిగి చెక్ చేసి పేరుని కన్ఫర్మ్ అయితేనే ఇచ్చి రావాలి ఫ్రెండ్స్. ముందు వీడియోలో వెళ్దాం, మరి ఏ విధంగా ఈ డెలివరీ ఏ విధంగా చేయాలో ఆ వీడియోలో మీకే లైవ్గా చూపిస్తాను, ఏ విధంగా మనీ అర్న్ చేశాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదిగో హైదరాబాద్ సిటీ. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది స్విగ్గీ యాప్ అనమాట, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదిగో నాకు సెర్చ్ ఎక్స్ట్రా ఉండింది అనమాట, లాగిన్ అయ్యాను ఇప్పుడే. నా పేరు అది కాటం గారి దయాప్రసాద్. ఆర్డర్ మ్యాప్ అనమాట, సరౌండింగ్ ఏరియాలో ఆర్డర్ పడుతుంది. అది ఇన్స్టామార్ట్ లొకేషన్ అనమాట. 7 గంటలకు వచ్చాను, ఆర్డర్ పడింది ఇప్పుడే. సెల్ఫీ తీసుకోమంటుంది అనమాట. బ్యాగు, టీషర్టు, బ్యాగు ఇప్పుడు ఉన్నప్పుడు సెల్ఫీ దిగాలి, లేకుంటే వాడు ఫైన్ వేస్తాడు, ఫైన్కి డబ్బులు కట్ అవుతుంది. పైన టీషర్టు, బ్యాగు పెట్టుంటారు. వుడెన్ కబోర్డ్లో ఇట్లా ఎవరైతే టీషర్ట్ తేక బ్యాగ్ వాళ్ళ గురించి పెట్టుంటారు అన్నమాట. కొత్తపేట ఇన్స్టామార్ట్ అది. అది టీషర్ట్ మాల్ పైన అట్లా వేసుకోలేదు, వేరే వాళ్ళని, బ్యాగ్ అట్లా పెట్టుకుని టీషర్ట్ మాల్ పైన అట్లా పెట్టుకుని తీసుకున్నాను. ఓకే అయింది. స్కాన్ చేయమంది ఇప్పుడు. ఫేక్ మనం దగ్గరగా రెడీగా ఉండడానికి ఆర్డర్ పడుతుంది. స్కాన్ చేసుకున్నాక మనము అక్కడ దగ్గరలో అదే ఇన్స్టామార్ట్ స్టోర్. 1 నిమిషం టైం పడుతుంది ఆర్డర్ పడడానికి. ఆర్డర్ పడేసింది, అయితే చూపించట్లా. కొన్ని పర్సనల్ విషయాలు చూపించట్లేదు. ఇది లాగిన్ అయ్యి 8 నిమిషాలు పోయింది. ఫేక్ డెమో ఒకటి పడింది అనమాట, ఫేక్ ఆర్డర్. యాప్ అట్లా విధంగా ఉంటుంది. అది షిఫ్ట్ ఉంటుంది. నేనైతే ఫుల్ టైం అయితే 9 అవర్స్ చేయాలి ఫ్రెండ్స్. 9 అవర్ 45 నిమిషాలు చేయాలి. 17 ఆర్డర్లు కొడితేనే అప్పుడు ఇన్సెంటివ్ 120 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది పెట్రోల్కి. అదే పార్ట్ టైం అయితే మనము తక్కువ అవర్స్ చేయాల్సి ఉంటుంది. అది ఆర్డర్ పడింది, రియల్ ఆర్డర్. యాక్సెప్ట్ చేశాను, స్కాన్ చేశాను. ఇదిగో ఈ విధంగా వాళ్ళు ఇంటి అడ్రస్ వచ్చిందనమాట. ఇంటి అడ్రస్ మీద మ్యాప్లో వెళ్ళి క్లిక్ చేస్తే ఇదిగో ఆ విధంగా పడింది. రోడ్డు దాటి వెళ్ళాలన్నమాట, మెయిన్ రోడ్ అది, దిల్సుఖ్ నగర్ రోడ్డు, కొత్తపేటలో. నాగోల్కి వెళ్ళే దారిలో ఉన్నాను అనమాట నేను. అటు నుంచి మెయిన్ రోడ్ వచ్చి టర్నింగ్ తీసుకొని ఫుల్ ట్రాఫిక్ అట్లా తీసుకొని అట్లా సరూర్ నగర్ కింద వెళ్ళాలన్నమాట నేను.
అది ఇందాక చెప్తున్నాను కదా, పార్ట్ టైం గురించి తక్కువ అవర్లో అంటే దానికంటే ఇన్సెంటివ్ రావాలంటే దానికంటే ఒక ఆర్డర్ తక్కువ కొట్టాలి మనం. ఇంకా 5 ఆర్డర్లకి 100 ఎగస్ట్రా అట్లా పెరుగుతూనే ఉంటుంది. అదిగో ఫ్రెండ్స్, ఆ విధంగా మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉండాలి. రేట్ చూపిస్తే సింబల్ అట్లా వెళ్ళాలన్నమాట. మనకి ఎటు దగ్గర ఉంటే అట్టే వెళ్ళాలి. అదేమో దూరం నుంచి తిప్పుకుంటూ రావాల్సి అట్లా చూపిస్తుంది. మనకేమో దారి చూడ అట్లా తిప్పుకుంటూ రావాలని చూపిస్తుంది. దారి తెలియకపోతే ఇంకంతే. దారి తెలిస్తే మటుకు మనం ఒక షార్ట్ కట్ ఎత్తుకోవచ్చు. ఏదైనా వెళ్ళేటప్పుడు డెలివరీ నెమ్మదిగానే వెళ్ళాలి. మళ్ళీ మనం ఫాస్ట్గా వెళ్ళి త్వర చేయాలని చేస్తే ఎప్పుడైనా జరగడానికి జరిగితే మనకు ఇబ్బంది, లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది. డెలివరీ బాయ్ ఎప్పుడైనా సేఫ్లో ఉండాలన్నమాట. వాళ్ళు ఇచ్చే ఆర్డర్కి 20 రూపాయలు 30 రూపాయలకి మనం కోటేషన్ ఉంటాము. అందుకని చెప్పి ఫాస్ట్గా వెళ్ళకూడదు. అది లొకేషన్ అన్నమాట. లొకేషన్లో వచ్చేసాము. ఇప్పుడు మనం ఇచ్చిన అడ్రస్ 2nd ఫ్లోర్ అన్నమాట. లక్ష్మీ నరసింహ నిలయం పబ్ అంట. లక్ష్మీ నరసింహ స్వామి నిలయం కూడా ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆ 2వ ఫ్లోర్ కూడా నడవలేక లిఫ్ట్ మీద వెళ్తాం, లేట్ అయింది. అది ఆర్డర్ వాళ్ళ చేతిలో ఇచ్చి డెలివరీ కొట్టేసాను. అయిపోయింది ఫస్ట్ ఆర్డర్. 10 నిమిషాల్లో రిటర్న్ వెళ్ళాలని చెప్తా ఉన్నాను. 10 నిమిషాల్లో వెళ్ళాయి కానీ 10 నిమిషాలు వెళ్ళిపోవాలి. ఆర్డర్కి నాకు 65 రూపాయలు వచ్చింది. బోనస్ ఉండేదైతే అంత అమౌంట్ వచ్చింది. లేకుంటే మ్యాక్సిమం 20 రూపాయలే పడుతుంది ఆర్డర్. సెకండ్ ఆర్డర్కి అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అపార్ట్మెంట్ పేరు వేసి ఉంటుంది బిల్డింగ్ మీద. ఈ లక్ష్మీ నరసింహ ఇది స్టోర్ వచ్చేసి అక్కడి నుంచి తీసుకుని ఇవ్వాలన్నమాట. అక్కడ ఉన్న బాక్సుల్లో మనకి ఇచ్చే ఆర్డర్ నెంబరు దాని మీద ఉంటుంది అన్నమాట, టోకన్ నెంబర్. అట్లా ఆ విధంగా బుక్ చేసుకొని ఐటెం లెక్కేసుకొని అంతా ఒక కవర్లో వేసుకోవాలి. ఇచ్చిన కవర్లో కవర్లో వేసుకోవాలి మొత్తం. ఫస్ట్ టైము 11 ఐటెంలు పడింది, నెక్స్ట్ టైం 9 ఐటెంలు పడింది. ఆ విధంగా మన ఫోన్లో వస్తుంది ఎన్ని ఐటెంలు, ఎన్ని బ్యాగులు, ఇవన్నీ కూడా మన మొబైల్లో చూడడానికి చిన్నగా ఉంటుంది. ఐటమ్ ఉంటుంది, A to Z మనకి ఏదైతే అవసరమో అవన్నీ ఉంటాయి. స్కాను దాన్ని 4 నెంబర్లు, లాస్ట్ 4 నెంబర్లు ఎంటర్ చేయాలి. బ్యాగ్ ఇచ్చారనుకో, ఐటమ్ ఎక్కువ వస్తే బ్యాగ్ ఇస్తారు. వాటిని కూడా స్కాన్ దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసినాక ఆర్డర్ అంతా పిక్ చేసుకున్నాక ఈ విధంగా లొకేషన్ పెడుతుంది. ఆ లొకేషన్ పెట్టుకొని అలా ఇలాగా ఏ విధంగా ఇచ్చామో డైరెక్ట్గా గుంజులు వెళ్ళిపోకుండా డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్కి వెళ్ళి అట్లా తిరిగి వచ్చి లొకేషన్ చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మా మార్ట్, ఇన్స్టా మార్ట్ ఈ విధంగా ఉంటుంది.
వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆర్డర్ పడుతుంది, దాంట్లో 6 మంది దాకా ఉంటారు పనిచేసే వాళ్ళు. దాని తెచ్చిస్తారు. లాస్ట్ నాకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది 935 రూపాయలు. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారు అమౌంట్ మనం అక్కడ కరెక్ట్గా ఎంత ఉందో అమౌంట్ యాడ్ చేసి కలెక్టెడ్ క్యాష్ అని వాడాలి. అప్పుడు ఉపయోగపడుతుంది. మనం దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఆన్లైన్లో కంప్లీట్ పే చేయాలి. మన పేరు మీద అకౌంట్ ఉంటుంది, అకౌంట్లో డైరెక్ట్గా వెళ్తుంది డబ్బులు ఆ నెంబర్ మీద డిపాజిట్ చేస్తే దానికి వెళ్తాను. ఇంకా నాకు 6 ఆర్డర్లు వచ్చినాయి, 6 సక్సెస్ఫుల్గా డెలివరీ కొట్టేశాను. 10 నిమిషాలు 12 నిమిషాలు ఓన్లీ వెళ్ళి ఆర్డర్ ఇవ్వడానికి. ఈ విధంగా ఉంటుంది డెలివరీ బాయ్ జాబు.